సిపిఐఎం రాష్ట్ర 27వ మహాసభల సందర్భంగా సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ముత్తుకూరు గేట్ సెంటర్లో ఈ కార్యక్రమాలను చేపట్టారు. నెల్లూరు జిల్లా పోరాటాల పురిటిగడ్డ అని గోరెటి వెంకన్న అన్నారు. సుందరయ్య, జక్కా వెంకయ్య లాంటి ప్రజా పోరాట సారథులు జన్మించిన ఈ గడ్డపై రాష్ట్ర మహాసభలు జరగడం సంతోషకరమని తెలిపారు. గోరెటి వెంకన్నతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. జరుగుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాకి మన గోరేటి వెంకన్న గారు ప్రముఖ కవి మన ముందున్నారు. వారిని అడిగి రాష్ట్ర మహాసభలకు సంబంధించి ప్రాముఖ్యత వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. దానికి సంబంధించి మా సిపిఎం వాళ్ళు పిలిచినారు. ఈ ఛానల్ వారికి శుభాకాంక్షలు. నేను ఇక్కడ వచ్చింది సిపిఎం సభలకు. పుల్లయ్య, వెంకటేశ్వరాలంతా పిలిచినారు, వచ్చినాను. ప్రతిసారి అంత గతంలో కూడా సిపిఎం రాష్ట్ర మహాసభలు ఉంటే నిన్న తమ్మారెడ్డి భరద్వాజ్ వచ్చినాడు, ఈరోజు నేను వచ్చినాను. దేశంలో జరుగుతున్న, రాష్ట్రంలో నడుస్తున్న ప్రజల యొక్క జీవన స్థితిగతుల మీద, సమాజం మారింది, టెక్నాలజీ వచ్చింది, అభివృద్ధి వచ్చింది, కానీ ఒక స్థితి ఏర్పడింది. రాజ్యాంగ పరిరక్షణ అనేది ఒకటి, ప్రజాస్వామిక హక్కులు రెండు, మూడోది ఇంతకాలం జరుగుతాయని ఏ రాజ్యాంగం ప్రసాదించిన కార్మిక చట్టాలు ప్రపంచవ్యాప్తంగానే చికాగో నగరం అనే కాకుండా పని గంటల హక్కు కోసం ఎంత కష్టపడి సాధించుకున్నారు 8 గంటలు, దాన్ని కూడా ఇవాళ యాజమాన్యాలు ఊతర కొడుతున్నాయి. 12 గంటలు పనిచేయాలి, 24 గంటలు పనిచేయాలని. మళ్ళీ మనుషులను బానిస సమాజంలో పద్ధతిలోకి పెట్టుబడిదారి దశ దాటి సామ్రాజ్యవాద గ్లోబల్ క్యాపిటల్ ఈ దశలో శ్రామికులను పని చేసే సరుకుగానే భావిస్తున్నారు. వారికి ఆత్మ మనిషిగతం అని లేదు కనుక కార్మికులే కాదు, రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. అట్టడున్న భూమి హక్కు లేని దళితులు, భూములు లేని దళితులు, గిరిజనుల పరిస్థితులున్నాయి. సమాజంలో అత్యంత వెనుకబడ్డ కష్టజీవి పునాది కింద వాళ్ళకు ఈ ప్రభుత్వం ఉన్నోళ్ళకి చేయడం, ఆ ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఉన్నవాళ్ళు వాళ్ళ జాదా హుషారితనంతో, వాళ్ళ తెలివితోని, వాళ్ళు పాశ్చాత్య సమాజాల నుంచి నేర్చుకున్న బలవంతుడు బలహీనంచడం, తాను ఎంతకంటే అంత వ్యక్తిత్వ వికాసం రాష్ట్రం నీవు అభివృద్ధిగా నీవు ఒక మెట్టు పైకి ఇవ్వడం గొప్పతనం. అది కాదు, నీవు సమాజంలో ఒక భారతీయ తత్వం అనేది ఇప్పుడు నేను కమ్యూనిస్టులకు మర్చిపోయిన దాన్ని కమ్యూనిస్టులకు గుర్తు చేయాలనుకుంటున్నాను. భారతీయ తత్వమే నీకు ఎంత సంపద ఉంటే గొప్పది, నీవెంత ఉన్నతం అయితే గొప్పది, నీవే పదవి ఉంటే గొప్పది కాదు, నీవెంత సాధారణంగా బతికితే అంత గొప్పది అనేది భారతీయ తత్వం. దానికి ఆద్యుడు బుద్ధ భగవానుడు. బుద్ధ భగవానుడు రాజ్యాన్ని వదిలిపెట్టి సర్వసంగ పరిత్యాగి జ్ఞానం కోసం శుష్కించిన దేహంతో అన్నపానీయాలను మాలి మహాబోధి కింద జ్ఞానోదమై తనకు తెలిసిన జ్ఞానం వల్ల ఈ రాజ్యంలో, ఈ ప్రపంచంలో మానవుల దుఃఖాన్ని తీర్చడం కోసం సాధారణ ప్రజలకు విశ్వవిద్యాలయాలతో పాటు మార్చిన బుద్ధ భగవానుడు ఒక నిరాడంబరత్వం అనే విలువను ప్రసాదించినాడు. బుద్ధునితో పాటు దాని ప్రభావంతో బౌద్ధంతో ప్రభావితమై తప్పించుకోలేక బౌద్ధానికి వ్యతిరేకంగా తిరగబడి కూడా దాన్ని గెలవడం కోసం దాని పద్ధతులను అనుసరించిన శంకరుడు కానీ, రామానుజాచార్యులు కానీ, తర్వాత కాలంలో ఇవన్నిటి నుంచి ఆధునిక కాలంలో కూడా ఒక రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, వాడికంటే ముందు వేమన్న కానీ, కబీర్ కానీ, అంబేద్కర్ కానీ, నామదేవ్ కానీ, తుకారాం కానీ, అల్లమా వీళ్ళందరూ ఏంటంటే ప్రపంచం అంతేంది, నీవు బతుకు, నీ మెట్టెక్కు, ప్రజలు నీవు కెరియర్. కానీ ఇక్కడ అది కాదు. ఆత్మావతి సర్వభూతాన్ని ఏకం విషది బహుధా విప్రవదంతి ఏదో ఉంటుంది. అంటే నీవు అందట్లో నీవెంతనో ఇతరులు అంతనే భావన భారతీయత. కానీ ఆ భారతీయ తత్వానికే భంగం కట్టుకూడదు. ఈ భారతీయ తత్వం ఎవరు చేసినారు? బౌద్ధం యొక్క ప్రభావంతో అభినవగుప్తుడు, పూర్ణ 7వ శతాబ్దం అభినవగుప్తుడు ఏది వాస్తవం
నాగార్జున సిద్ధ శూన్యవాదము, లేదా మాధ్యమికవాదము, లేకుంటే శంకరుని అద్వైతము, రామానుజుని విశిష్టాద్వైతం, వీటన్ని పరంపరలో ఈ దేశంలో ఈ సంస్కరణలతో అనే పైకి కనపడ్డ అనేక ఘర్షణల మధ్య ఒక ఉత్తమ విలువలను ప్రసాదించింది. అది మారిపోయి మనిషి కొందరు గొప్పవాళ్ళు, కొందరు ఉన్నతులు, కొందరు చాకరీ చేయడం కోసమున్నారు, కొందరు పాలించనికున్నారు అనే ఒక సిద్ధాంతం అమలు జరిపే ఒక మనువు దుర్మార్గ విధానం ఈ దేశంలో నెలకొల్పే క్రమం సాగుతున్నప్పుడు దానికి భిన్నంగా ఇది కాదు భారతీయ తత్వం అని నిజమైన ఆధ్యాత్మిక తత్వాన్ని, నిజమైన విప్లవాన్ని, ప్రజల యొక్క క్షేమాన్ని, మార్క్సిజం సంగతి వేరు. మాలాంటి మేము కళా, తాత్విక, సాంస్కృతిక రంగాల్లో పనిచేస్తున్నాం. కవిత్వ రంగంలో తెలిసితేనే మాకు అర్థం ఏంటంటే నీవు బాగుండాలి. మాకు గురువులు ఎవరు? వేమన. మాకు గురువులు ఎవరు? వీరబ్రహ్మం. మాకు గురువులు ఎవరు? బుద్ధుడు. మా గురువులు ఎవరు? కబీర్. మా గురువు ఎవరు? మార్క్స్. మా గురువు ఎవరు? అంబేద్కర్. మా గురువులు ఎవరు? సుందరయ్య గారు. ఇట్లా ప్రతి మనిషిలో దైవాన్ని చూడాలన్న తత్వంతో ప్రతి మనిషి క్షేమాన్ని కాకుండా కొందరు బాగుండాలా, కొందరికి దోషి పెట్టాలనే విధానం మొదలైంది. ఏ మతోన్మాదమైనా సరే, హిందూ మతోన్మాదమే కాదు, ముస్లిం మతోన్మాదమైనా, క్రైస్తవ మతోన్మాదం, మతాలు అనేటివి వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలుగానే ఉండాలి. అవి ఉన్మాదంగా పరిణమించొద్దు. ఒక మతం గొప్పది, ఒక మతంతో అన్ని మతాలలో అదే ఉంది. కనుక నాకు వ్యక్తిగతంగా అంటే అన్ని మతాలలో శాంతసత్వం ఉంది. ఎందుకంటే క్రైస్తవ మతంలో కూడా పూనకం చేస్తుంటారు, ఇస్లాం మతంలో భయంకరమైన శిక్షలు ఉంటాయి, హిందూ మతంలో కొందరు అలాంటి